పాపను మీ అన్నయ్య కిడ్నాప్ చేశాడనడానికి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏం ఆధారాలున్నాయి చూపించండి. మీరేదేదో ఊహించుకుని అమ్మాయి కొండ తెచ్చి జైల్లో పడేసి కొట్టేస్తారా? ఎప్పటికైనా సావిత్రి ఎక్కడుందో చెప్పు. నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను. సావిత్రిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి సార్? ప్లీజ్ అంకుల్, మా నాన్నమ్మ కోసం నన్ను పంపించండి అంకుల్. ఏంటిది? యాడగిన్నెలు ఆడనే ఉన్నాయి. ఇంట్లో పొయ్యి కూడా ఎలిగించినట్లేదు. బిడ్డ కనిపించట్లేదని దిగులుతో కడుపు మార్చుకుంటున్నారా ఏంటి? ఇంటి పనేం లేదులే యాదమ్మా, నువ్వెళ్ళు. ఏంటమ్మా ఇది? ఏమైంది? కడగడానికి ఒక గిన్నె కూడా లేదు. తిండి మానేశారా ఏంటి? కష్టాలతో కడుపు నిండిపోతుంటే ఆకలి గుర్తురాదులే యాదమ్మా. సంధ్య వరకు ఏదో తెప్పిస్తున్నాం, తింటుంది. కష్టం వచ్చింది కదా అని కడుపు మార్చుకుంటే ఎలా అమ్మా? ఇది కష్టం కాదు, నరకం. పేరుకి బతికే ఉన్నా క్షణక్షణం చస్తూ బతుకుతున్నాం. కదిలే శవాల్లా తిరుగుతున్నాం. ప్రేమించేవాళ్లు దూరమైతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, ఆ మనుషులు ఏమైపోతారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సావిత్రి కనిపించడం లేదన్న దగ్గర నుంచి అత్తయ్యగారు మంచం దిగలేదు. ఏమైందో ఎక్కడుందో అర్థం కాక ఆయన పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నారు. నాది కాదుగా, నా కడుపున పుట్టలేదుగా అని పంపించండి పంపించండి అన్న నా తల్లి మనసు కూడా తల్లడిల్లిపోతుంది. సావిత్రి లేకపోతే ఈ ఇల్లు ఇలా అయిపోతుంది అని నాకు ఆ రోజు అర్థం కాలేదు యాదమ్మా. ఈరోజు అర్థమైనా తెచ్చుకోవడానికి నా బిడ్డ ఎక్కడుందో తెలియడం లేదు. నా బిడ్డ లేక ఈ ఇల్లు నరకమైపోయింది. ఈ ఇంటికి మళ్ళీ కళ రావాలంటే నా బిడ్డ రావాలి. అప్పటి వరకు మేమింతే, ఈ ఇల్లు ఇంతే. ఎప్పుడు కల్కల్లాడే ఇల్లు ఇది. ఇలా చేసావేంటి భగవంతుడా? రాజశేఖర్ గారి పాప కేసులో మీ తమ్ముడే ముఖ్య కారకుడిగా కనిపిస్తున్నాడు. ఏం చేసావు? సావిత్రిని ఎక్కడ దాచిపెట్టావు? ఒట్టక్క, నిజంగా నాకేం తెలీదు. ఏం తెలియకపోతే ఇలా చాటుగా ఎందుకు తిరుగుతున్నావు? ఆ సార్ చెప్పినట్టు ఈ పని ఆ సచ్చినోడే చేసుంటాడు. ఎలా అయినా వాణ్ణి పట్టుకుని నిజం చెప్పించాలి. బిడ్డను దూరం చేసి ఇంతమందిని బాధ పెడతాడా? యాదమ్మ, టిఫిన్ పెట్టు.
సంధ్యమ్మా, సావిత్రమ్మ కనిపించటం లేదని పెద్దమ్మగారు, అమ్మ, నాన్న అందరూ బాధపడుతున్నారు కదా, నీకు బాధగా లేదా? నాకెందుకు బాధ? అది లేకపోతేనే నాకు బాగుంది. అది ఉంటే సావిత్రి సావిత్రి అని దాన్నే కలవరిస్తారు. ఇప్పుడు అది లేదు కాబట్టి అందరూ నన్నే బాగా చూసుకుంటారు. అది ఇంకా రాదులే. అది రాకుండా ఉంటేనే నాకు బాగుంటుంది. నువ్వలా దూరంగా నుంచుంటే ఎలా తల్లి? నా బంగారం నా దగ్గరే ఉండాలి. దా. నేను నానమ్మని, అమ్మని, నాన్నని చూడాలి. కానీ ఎలా? వీళ్ళు నన్ను పంపించేలా లేరు. పారిపోదామంటే అవకాశం దొరకట్లేదు. ఏం చేయాలి? ఎలా ఇంటికి వెళ్ళాలి? ఎలా నాన్నమ్మను కలుసుకోవాలి? Friends? 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 Friends! 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 ఏంటి మా మీదకి డబ్బాలు ఇచ్చేస్తున్నావు? ఫ్రెండ్స్, నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు. ష్, గట్టిగా అరవకండి, వాళ్ళు వింటారు. సారీ సారీ సారీ. ప్లీజ్ నన్ను ఎలాగైనా బయటపడేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను బయటపడేయరా? అరే మన ఇద్దరం బాల్ కోసం కొట్లాడుకుందాం. అవును, మనం గొడవ పడదాం. నేను లోపలికి వెళ్ళి సైలెంట్ గా డోర్ తీసి పాపని తీసుకొస్తా. మీరిద్దరూ కొట్టుకుంటే నేను విడిపిస్తాను. ఐడియా చాలా బాగుంది. డన్ డన్. డన్. ఏం చేస్తున్నారు? 1 minute, ఇప్పుడే వస్తాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్.
సునీత నువ్వు లోపలికి వెళ్ళు మేము ముగ్గురం ఇటు వెళ్తాం. ఓకే. రేయ్ నా బాల్ ఎందుకు తీసుకున్నావురా? నాకు ఇరా. రేయ్ నా బాల్ ఇవ్వరా. రేయ్ నాకు నా బాల్ ఇవ్వు. రేయ్ ఇవ్వరా. రేయ్ ఇచ్చేయ్. నా బాల్ నాకు ఇచ్చేయ్. ఇచ్చేయ్. ఇచ్చేయ్రా. ఇచ్చేయ్. నా బాల్ నాకు ఇచ్చేయ్. నాకేం తెలుసా నీ బాల్ ఎక్కడుందో? ఇరా. రేయ్ నా బాల్ ఎందుకు తీసుకున్నావు? ఇచ్చేయ్. నా దగ్గర లేదే చెప్తున్నా. ఇరా నా బాల్. నేను తీసుకోలేదా? ఏంట్రా ఎక్కువ తీసుకోలేదా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నా బాల్ ఇస్తావా ఇవ్వా? నేను తీసుకోలేదు. ఇయ్యరా. రేయ్ నా బాల్ ఎందుకు తీసుకున్నావురా? నాకు ఇయ్యరా. రేయ్ నా బాల్ ఇవ్వరా. నేను ఇవ్వను. నాకు నా బాల్ ఇవ్వు. లేదు నువ్వే తీసావు నా బాల్. ఇయ్యరా. నా బాల్ నాకు ఇచ్చేయ్. రేయ్ నాకు నా బాల్ ఇవ్వు. ఇచ్చేయ్ నా బాల్. నేను తీసుకోలేదని చెప్తున్నాను కదా. ఇచ్చేయ్. ఏంట్రా ఎక్కువ తీసుకోలేదా? రేయ్ నా బాల్ ఇస్తావా? ఆపండ్రా, ఏంట్రా గొడవ పడుతున్నారేడా? అంకుల్ వీడు నా బాల్ పోగొట్టాడు. నేనేం పోగొట్టలేదు అంకుల్, ఆటలో పోయింది. కాదంకుల్ వీడే పోగొట్టి నన్ను అంటున్నాడు. అది కాదంకుల్ వీడు కావాలని నా బాల్ పోగొట్టాడు. ఎక్కడుందో దొరకట్లేదు అసలు. నేను మెల్లగానే ఆడా. ఆటలో పోతే నేనేం చేస్తా? కాదంకుల్ అతనే ఆడుతూ ఆడుతూ బాల్ పోగొట్టేసుకున్నాడు. బాల్ ఇవ్వమన్నా ఇవ్వట్లేదు, బాల్ కి పైసలు ఇవ్వమన్నా ఇవ్వట్లేదు. నా దగ్గర డబ్బులు లేవు అంకుల్, ఎక్కడి నుంచి ఇస్తామంటారు? ఎలాగోలా ఇవ్వమనండి అంకుల్. ఎలాంట్రా మీరు ఇక్కడి నుంచి? అరే నా ఏంట్రా గొడవ? వదరు, వదరు.
రా వెళ్దాం. నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్ళు. సరే, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. రేయ్, వదలరా. వదలరా. అంకుల్ వీడు బాల్ ఇవ్వట్లేదు. లేదంటే వీడు వినట్లేదు అంకుల్. కాదు అంకుల్, అబద్ధం చెప్తున్నాడు. రేయ్, ఏంట్రా ఈ లొల్లి? హే, మీ బాల్ దొరికింది. అయ్ రమేష్, మన బాల్ దొరికిందిరా. అవునరా, మన బాలే ఇది, మన బాలే. థ్యాంక్ యూ సునీత. థ్యాంక్ యూ సునీత. థ్యాంక్ యూ అక్క. పదండి పదండి వెళ్దాం. రేయ్, ఇంకోసారి ఇటు వచ్చారంటేనా నేను రావంకుల్, మా పని అయిపోయింది. రేయ్, పాప పారిపోతుంది, పట్టుకుంటా. రేయ్, మీ ఇద్దరు అటు ఎత్తకండి, మన ఇద్దరం ఇటు వెళ్దాం పదా. రేయ్, నువ్వు అటు చూడరా.
ఏమైందిరా? కనపడలేనా? అటు చూద్దాం పదా. చిన్న పాప, ఇంతమంది ట్రై చేస్తున్నాం. ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం ఉండేది, మనకి సాలరీస్ ఇచ్చేది. బట్ మన పని మనం చేయలేకపోతున్నాం. పాప ఆచూకీ కూడా తెలుసుకోలేకపోతున్నాం అంటే అది మన చేతకానితనమో అవతల వాడి గొప్పతనమో అర్థం కావడం లేదు. మీరు అలా ఫీల్ అయితే ఎలా సార్? మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. మన ప్రయత్నాల గురించి ఎవరు మాట్లాడరు రాజు, మన ఫలితం గురించే మాట్లాడతారు. ఒక్కటంటే ఒక్క సోర్స్ కూడా కనిపించడం లేదు. నన్ను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు నానమ్మ. అందుకే రాలేకపోయాను. నీ గురించి నేనెంత దిగులు పడ్డానో తెలుసా? అవునా తల్లి, అవునా?